సార్ చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది సార్. అంటే కలగన్నాం కదా సార్, ఇక్కడే ప్రసాద్స్ ముందు చాలా సినిమాలు చూసాం, ఇందులోనే చూసాం. ఇప్పుడు మా సినిమా ఇక్కడ పడడం చాలా హ్యాపీగా ఉంది సార్. మిమ్మల్ని మీరు 70mm స్క్రీన్ పైన చూడడం ఎలా? హ్యాపీగానే ఉంది సార్, ఎమోషనల్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అంటే చూసుకోవడం ఒకటి ఎత్తు అయితే, అందరూ మంచిగా రియాక్ట్ అవుతున్నారు అన్ని సీన్లకి, మంచిగా నవ్వుతున్నారు, ఎమోషనల్ సీన్కి కనెక్ట్ అవుతున్నారు. సినిమా చాలా బాగుంది అని చెప్తున్నారు. ఆ రెస్పాన్స్ చూసి చాలా చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రీమియర్స్ రెస్పాన్స్ చూసి కిరణ్ అబ్బవరం ఏమన్నారు? ఇట్స్ యువర్ డే అన్నారు సార్. మీది ఇది అది చాలా కొత్తగా అనిపించింది, చాలా బాగా అనిపిస్తుంది. ఇలాంటిది కదా ఒక డెబ్యూటెంట్కి రావాలి అని అనిపించింది సార్. సినిమా చిన్నది పెద్దది అని ఏం లేదు సార్. మన తెలుగులో ఏ సినిమా వచ్చినా కథ బాగుంటే ఖచ్చితంగా దాన్ని తీసుకెళ్ళి మనం టాప్లో కూర్చొని పెడతాం. దాని లాంగ్వేజ్లు అవి ఎన్ని లేవు. బట్ మన తెలుగులో ఇంకొక మంచి సినిమా వచ్చింది, చిన్నదా పెద్దదాని కాదు, మంచి సినిమా వచ్చింది. మాతో పాటు ఇంకొక కొన్ని సినిమాలు రిలీజ్, అవి కూడా చాలా బాగా ఆడుతున్నాయని తెలిసింది. అన్నీ మంచిగా ఆడాలి, తెలుగు సినిమా బాగుండాలి. థ్యాంక్ యూ. ఉందండి, చాలా పాజిటివ్గా ఉంది. ఇప్పటికే చాలా చాలా మంచి రెస్పాన్సెస్ వస్తున్నాయి. వాళ్ళ మెమరీస్ గుర్తొస్తున్నాయని సపరేట్గా మెసేజ్ చేస్తున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. కొన్నేళ్ళ కళ కదండి, ఆ కళ ఈరోజు నెరవేరుతుందంటే మాకు అసలు రాత్రి అంతా నిద్ర కూడా పట్టలేదు. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఆల్ థ్యాంక్స్ టు కిరణ్. డిఫరెన్స్ అంటే అప్పుడు చాలా రిలేటబుల్గా ఉంటుంది. ఆ లంగావోనీలు అంటే మా అన్నతో రిలేషన్షిప్ చాలా మనం ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తాం, అప్పుడు ఎక్స్ప్రెస్ చేయం. మనం యాక్షన్స్ ద్వారానే మన ప్రేమను చూపిస్తాం. సో ఆ డిఫరెన్స్ చాలా బాగా తెలుస్తుందండి అన్ని క్యారెక్టర్స్ మధ్యలో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద రెస్పాన్స్. నాకు కూడా అనిపించిందండి భయ్యా, కిరణ్కి హ్యాట్స్ ఆఫ్. కా ప్రొడక్షన్లో ఇంతమందిని దింపిండు. ఒకటి భయ్యా, సినిమా తీస్తే అంటే తండ్రి కొడుకుని హీరో చేస్తాడు, అండ్ మామయ్య తండ్రి అని ఫ్యామిలీ ఫీలింగ్ ఉంటుంది భయ్యా. నా కొడుకు హీరో కావాలా, నా అల్లుడు హీరో కావాలా, వీళ్ళు హీరో వాళ్ళు హీరో అని ఉంటుంది కాబో. ఈ సినిమాలో భయ్యా కొత్తలోని ఒక హీరోతో సినిమా చేయాలంటే ప్రొడ్యూసర్ అని ఎవరైనా ఒక పెద్ద హీరో కొడుకునో ఒక పెద్ద హీరో తమ్ముడో దింపుతారు కదా. కానీ ఈ సినిమాలో కిరణ్ ఒక 10 మంది కొత్తలకు ఇచ్చిన ఛాన్స్. అలా ప్రొడ్యూసర్లు హీరోలు ఎవరైనా ఇచ్చిందా? ఒక పెద్ద హీరోయినా కూడా బ్రో, అంటే చాలా మంది కొత్తలకు ఛాన్స్ ఉంది. మన ఇండస్ట్రీలో ఏ హీరోయినా ఒకరు ఛాన్స్ ఎందుకు ఇవ్వలే? అది ఎందుకు ఇస్తలేరు? నా కొడుకే హీరో కావాలా, నా అల్లుడే హీరో కావాలంటే పెద్ద బ్యాక్గ్రౌండ్ హీరో అవుతారా? మా కామన్ పర్సన్కి ఛాన్స్ ఇస్తున్నారు భయ్యా, తొక్కి పడేస్తారు ఇండస్ట్రీలో. కానీ కిరణ్ అబ్బవరం ప్రొడక్షన్లో ఛాన్స్ ఇచ్చిండు భయ్యా, కొత్తలతో కొత్త ప్రొడక్షన్ ఛాన్స్ ఇచ్చిండు. ఇలా అయ్యండి ప్రొడ్యూసర్లు హీరోలు పెద్ద హీరోల కొడుకులు వాళ్ళని వీళ్ళని దింపుతారు. కానీ ఒక్కసారైనా ఇలా ఇండస్ట్రీలో ఉండాలి భయ్యా హీరో. కా ప్రొడక్షన్ సూపర్. నేనైతే భయ్యా 20 ఏళ్ళు వెనకకి వెళ్ళిపోయినా భయ్యా. అంటే అప్పట్లో జరిగిన సన్నివేశాలు మాత్రం సూపర్, కళ్ళకి కట్టినట్టు చూపించిండు. మెయిన్గా మాత్రం భయ్యా, అంటే అప్పట్లో ఒకే ధర మా ఊళ్ళో ఎట్లా కూర్చొని టీవీ చూస్తాము అట్లా ఆ సినిమాలో చూపించారు. కలర్ఫుల్గా అండ్ న్యాచురల్ భయ్యా, సెట్టేలా ఏమైనా న్యాచురల్గా చూపించారు. చాలా చాలా బాగుంది. పక్కా ఇలాంటి సినిమా చూడడం. మెయిన్గా మాత్రం ఈ వీడియో భయ్యా ఇండస్ట్రీలో వైరల్ కావాలి భయ్యా. ఎందుకంటే కొత్తలకు ఛాన్స్ ఇవ్వండి. నా కొడుకు హీరో కావాలా, నా అల్లుడు హీరో కావాలా, నా తమ్ముడు హీరో కావాలా, నా బిడ్డ హీరోయిన్ కావాలా, ప్రొడ్యూసర్ అవుతారు. కానీ కొత్తలకు ఎవరైనా ఛాన్స్ ఇస్తాడా? మా డబ్బులు తిని మమ్మల్ని మోసం ఇస్తాడా? ఇలాంటి సినిమా చూడండి, కా బ్లాక్ బస్టర్ ఇటు భయ్యా. తిమ్మరాజపల్లి టీవీ అనే సినిమా చూసాను భయ్య. చాలా 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 బాగుంది సినిమా. చాలా డిఫరెంట్గా అనిపించింది. మంచి కాన్సెప్ట్ అనమాట. ఒక 20 సంవత్సరాలు వెనకకి తీసుకెళ్ళిపోయింది సినిమా. నిజంగా ఎంత బాగుందంటే సినిమా చాలా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. ప్రతి సీన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. నిజంగా ఈ సినిమాకి ఒకే ఒక మాట చెప్పాలి భయ్య, సూపర్ డూపర్ హిట్ అనుకోవచ్చు. నిజంగా ప్రొడ్యూసర్ కిరణ్ ఏం సినిమాలు అన్నా నిజంగా హీరోగా చేయడమే ఒక లెవెల్ అనుకుంటే, ప్రొడక్షన్ వాల్యూస్తో పాటు నిజంగా ప్రొడక్షన్ హౌస్ నడుపుతూ ఈ సినిమాకి హీరోగా నిజంగా సూపర్ అన్న.
చాలా మంచి సినిమా వచ్చింది, చాలా బాగుంది సినిమా, అసలు ఎక్సలెంట్ అనుకోవచ్చు. అక్కడ మెయిన్ ఏంటంటే ఈ సినిమా కాన్సెప్ట్ అదిరిపోయింది భయ్య. ప్రతి ఒక్కరిని ఒక 20 సంవత్సరాల వెనక తీసుకెళ్తుంది. అంటే ఆ రోజుల్లో చాలామంది అంటే ఇంట్లో టీవీలు ఉండే కదా, వాళ్ళందరూ కూడా ఒకే దగ్గర ఉండి ఊర్లో వాళ్ళందరూ ఒక జాన్ అయ్యి అలాగే అందరూ అంటే ఒకే కుటుంబం లాగా అందరూ వచ్చి ఒకే దగ్గర ఉండి సినిమా చూడడం అనేది అసలు చాలా చాలా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. మంచి ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్ కానీ ఆ క్యారెక్టర్ వైజ్ కానీ ప్రతి ఒక్కటి హీరో హీరోయిన్ మధ్యలో కాంబినేషన్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. కింద సూపర్ డూపర్ హిట్ కొట్టేసాం, అందులో డౌటే లేదు. నిజంగా ప్రొడక్షన్ వాల్స్ అయితే అద్దరిపోయినాయి అన్న, చాలా బాగుంది. మంచి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఇచ్చాం, చాలా బాగుంది అన్న, నాకైతే బాగా నచ్చింది సినిమా. అన్న ఇప్పుడే తిమ్మరాజుపల్లి టీవీ చూడడం జరిగింది. సినిమా అయితే చాలా బాగుందన్న. అంటే ఒక 2 అవర్స్లోనే మనకు ఒక 20 years బ్యాక్ వెళ్ళినట్టు, మన ఫ్యామిలీస్ తోటి కనెక్ట్ అయినట్టు చాలా బాగా అనిపిస్తుంది. తిమ్మరాజుపల్లి టీవీ అనే సినిమా చూశాను భయ్య. ఒక్కసారిగా సినిమా చూడగానే పాతకాలంలోకి వెళ్ళిపోయిన అంతే. అంటే నేను చిన్నప్పుడు మా ఊళ్ళో అయితే ఎలా ఉండిందో స్టోరీ అలాగే ఉంది, సేమ్ యాస్టీజ్గా. అంటే అందరు కలిసి ఒకే దగ్గర పల్లెటూరులో సినిమా చూడడం, అందరూ కష్ట సుఖాలు పంచుకోవడం, అందరూ ఆనందంగా ఉండడం. అబ్బా సినిమా అంటే ఇది కదా కావాలా. అంటే సినిమా చూడడం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా మార్పు వచ్చేదని ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ తిమ్మరాజుపల్లి టీవీ అనే సినిమాని ఒకసారి అందరూ చూడండి. చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు ఫుల్ సాటిస్ఫాక్షన్ అవుతారు. ఒకవేళ ఎవరైనా టౌన్లో ఉండవు, సిటీలో ఉండవు, లేదంటే పాత పల్లెటూరులో పోతారనమాట. అంతే కదా, సినిమా అంటే ఏంది, మన జ్ఞాపకాలు మనకి గుర్తు చేయడం, మన పండుగలు సాంప్రదాయాలు పద్ధతులు మనకు చెప్పడమే సినిమా. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, ఇండస్ట్రీ హిట్ అవుతుంది. పైగా సినిమాల్లో మాత్రం హీరో కానీ హీరోయిన్ కానీ మామూలుగా లేదు, యాక్టర్లు అందరూ చింపేశారు అంతే. అంటే సినిమా చూసిన సేపు ఏంటంటే పాత జ్ఞాపకాలు, పాత రోజులు ఒకసారి పోయినట్టు ఉందన్నమాట. అసలు నేను ఎక్కడే ఉన్నానా, మా ఊళ్ళో ఉన్నానా, ఇక్కడ ఉన్నానా, అసలు ఎక్కడ జరిగి మాట్లాడతానో నాకే అర్థం కావట్లేదు.